చిగుర్ల నుంచి రక్తం రావడం చాలా మందిలో చూస్తుంటాము. బ్రష్ చేసేటప్పుడు కానీ, క్లాసిక్గా మన యాడ్లో చూపించినట్టు యాపిల్ పండు కొరికినప్పుడు కానీ చిగుర్ల నుంచి రక్తం వస్తుంటుంది ఎర్రంగా. చిగుర్ల నుంచి రక్తం వచ్చేదానికి కారణం ఏంది అంటే, చాలా కారణాలు ఉన్నా కూడా ముఖ్యమైన కారణం 90% వాళ్ళలో చిగుర్ల నుంచి రక్తం వచ్చేదానికి కారణం బ్రషింగ్ ప్రాపర్గా చేసుకోకపోవడమే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే చిగుర్ల పైన చేరే పాచి పంటి చుట్టూరు చేరుతుంది త్వరగా. కనీసం ఒక 5-6 అవర్స్ మనం బ్రష్ చేసి వదిలేసిన 5-6 అవర్స్లోనే ఎంత మంచి పేస్ట్ వాడినా పైన పాచి చేరిపోతుంది. ఆ పాచి క్లియర్ అయ్యేదానికి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, మన నోట్లో జరిగే ఇవన్నిటి వల్ల పాచి క్లియర్ అవుతుంటుంది. కానీ పంటికి చిగురుకి, పన్ను చిగురు ఒకదాని మీద ఒకటి ఆన్ ఉంటాయి. ఈ గ్యాప్లో, ఇక్కడ సందు దగ్గర గ్యాప్లో డస్ట్ చేరుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా చిగురు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఈ చిగురు బాగా ఇరిటేట్ అయిపోయి బాగా అంటే మన సెన్సిటివ్గా తయారవుతుంది. ఆ చిగురు దగ్గర చిన్న ప్రెషర్ పడినా కూడా, ఏమాత్రం ఇరిటేషన్ జరిగినా కూడా చిగురు నుంచి రక్తం వస్తాయి. సో మనము చూసామంటే బ్రష్ చేసినా గట్టిగా, లేదు మన ఏమైనా గట్టి పదార్థం తిన్నా కూడా చిగురు కదిలి ఇరిటేట్ అయిందంటే అక్కడ రక్తం వచ్చేస్తుంటుంది. మనం ఏలుతో ఒత్తినా కూడా రక్తం వస్తుంటుంది. ఈ రక్తం వచ్చేదానికి ముఖ్యమైన కారణం ఇదే. కానీ అదర్ రీజన్స్ రేర్గా జరిగేటివి, మామూలుగా చాలా యూట్యూబ్ వీడియోల్లో చూస్తుంటాము. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల చిగురుల నుంచి రక్తం వస్తుంది, తర్వాత విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల, క్యాన్సర్ వల్ల, వీటి వల్ల కూడా వస్తుంది. బట్ అవి కామన్ రీజన్స్ కాదు. మోస్ట్ కామన్ చిగురుల్లో డస్ట్ చేరుకొని ఇన్ఫెక్షన్ చేరడం వల్లే చిగురుల నుంచి రక్తం వస్తుంది. ఇదే మెయిన్ రీజన్. మిగతావన్నీ సెకండరీ రీజన్స్, కామన్గా జరిగేటివి కాదు. సో వాటి అన్నిటి మీరు అనుకొని విటమిన్ సి ఆహారం తినేసి పళ్ళలో నుంచి రక్తం రావడం ఆగిపోద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. సో చిగురుల నుంచి రక్తం వచ్చినప్పుడు ఏం చేయాలి? యూజువల్గా ఏం చూస్తుంటామంటే, మనము చిగురుల నుంచి కొద్దిగా రక్తం వచ్చిందని బ్రషింగ్ ఆపేస్తారు. అసలు రక్తం వచ్చిన దానికి కారణమే మీరు డస్ట్ చేరుకోవడం. మీరు అక్కడ బ్రష్ చేయడం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది? ఇంకా జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది, రక్తం ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది. సో చిగురుల నుంచి రక్తం వస్తుందంటే సాఫ్ట్ బ్రష్ తీసుకోండి, లేదు సూపర్ సాఫ్ట్ బ్రష్ తెచ్చుకోండి. దాంతో చిన్నగా స్లోగా కరెక్ట్ టెక్నిక్, ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నాం బ్రషింగ్ ఎలా చేయాలని టెక్నిక్. ఆ కరెక్ట్ టెక్నిక్ తోటి సాఫ్ట్గా జెంటిల్గా బ్రషింగ్ ఖచ్చితంగా చేయండి. ఫ్లాసింగ్ అని ఉంటుంది, దారం పళ్ళ సందుల్లో క్లీన్ చేసుకునేదానికి. ఆ దారంతో పళ్ళ సందుల్లో క్లీన్ చేసుకొని రెగ్యులర్గా 2 పూట్ల బ్రష్ చేసుకొని బాగా తిన్న నీళ్లు పుక్కిలిచ్చి వేయడము. మంచి ఆహారాల గురించి కూడా ఇంకో వీడియోలో చేద్దాము. మంచి ఆహారం, పళ్ళకి బాగా స్ట్రెంత్ వచ్చే మంచి ఆహారం తినండి. అట్లా చేస్తే ఈ చిగురు నుంచి రక్తం వచ్చే ప్రాబ్లం టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత మీరు డెంటిస్ట్ దగ్గరికి పోతే జనరల్ క్లీనింగ్, పాలిషింగ్ కానీ, లేదు ఇంకా మీరు లేట్ చేశారంటే లేజర్ ట్రీట్మెంట్, అంటే మేజర్ ట్రీట్మెంట్స్ అవుతాయి. అలాంటి ట్రీట్మెంట్ చేయడం కానీ చేయాల్సి వస్తుంది. కానీ డెంటిస్ట్ దగ్గర కరెక్ట్గా పోయారంటే రక్తం వచ్చిన వెంటనే బేసిక్ క్లీనింగ్, పాలిషింగ్ ఇటువంటి వాటితో సరిపోతుంది. మళ్ళీ ఆ ప్రాబ్లం ఉండదు మీరు కరెక్ట్గా కానీ డెంటల్ కేర్ ప్రాపర్గా తీసుకున్నారంటే. తర్వాత ఈ చిగురు నుంచి రక్తం వచ్చే సమస్యకి టెంపరీ రిలీఫ్ చెప్పాను కదా, ప్రాపర్గా బ్రష్ చేసుకోవడము, ప్రాపర్ జెంటిల్గా ఆ చిగుర్ల పక్క కంపల్సరీ 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఫ్లాసింగ్ చేసుకోవడం అని. వీటితో పాటు ఇంకో 120 చిట్కా ఏంటంటే, గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పేసి బాగా 5-6 సార్లు గార్గిల్ చేశారంటే ఆ చిగురులో ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే, ఈ సాల్ట్ వాటర్లో, ఉప్పు నీళ్ళలో, గోరువెచ్చటి ఉప్పు నీళ్ళలో ఆస్మోటిక్ ఎఫెక్ట్ వల్ల ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా బాగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ చిగురుల ఇన్ఫెక్షన్ టెంపరీగా రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ టెంపరీ రిలీఫ్. పర్మనెంట్ ట్రీట్మెంట్కి మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాలి. ఆ లోపల చిగురు లోపల ఉండే ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయించుకోవాలి. తర్వాత ఈ టూత్పేస్ట్లు ఉంటాయి. కామన్గా మనం చూసే టూత్పేస్ట్ మార్కెట్లో, ఆయుర్వేదిక్ టూత్పేస్ట్లో ఈ చిగురుల ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. ఇక్కడ ఉండే ఈ టూత్పేస్ట్ చూడండి, ఇది అమెజాన్లో బాగా పాపులర్, ఆన్లైన్లో బాగా ఫేమస్ టూత్పేస్ట్. ఈ టూత్పేస్ట్ ఏం చేస్తుందంటే, దీంట్లో ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ అంటే మన పట్ట, లవంగము, తర్వాత ఈ కర్పూరం, ఇటువంటి ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్తో పాటు పొటాషియం నైట్రేట్ కూడా ఉంటుంది ఈ మెడికేటెడ్ టూత్పేస్ట్లో ఉండే పొటాషియం. దానివల్ల ఈ టూత్పేస్ట్ వల్ల టెంపరీగా చిగురుల నుంచి రక్తం వచ్చే సమస్య కంట్రోల్ అవుతుంది. అంతేగాని ట్రీట్మెంట్ కాదు. నేను చెప్పిన ట్రీట్మెంట్, ఈ పేస్ట్ వాడినా ఏ పేస్ట్ వాడినా ఖచ్చితంగా ట్రీట్మెంట్కి మీరు డాక్టర్ని కలవాల్సిందే. సో ఈ చిగురు నుంచి వచ్చే రక్తం వచ్చేదానికి కారణాలు ఇవి. ఇంకా అదర్ రీజన్స్ చిగురు నుంచి రక్తం వచ్చేదానికి విటమిన్ సి డెఫిషియన్సీ. అది తక్కువ, అందరిలో ఉండదు, రేర్గా ఎప్పుడో కనిపిస్తుంటుంది. విటమిన్ సి అంటే మన నిమ్మకాయల్లో, తర్వాత ఉసిరికాయల్లో, వీటిలో ఎక్కువగా ఉండేది విటమిన్ సి. స్ట్రాబెర్రీస్లో వీటిలో చాలా ఎక్కువ ఉంటుంది విటమిన్ సి. తర్వాత విటమిన్ కే డెఫిషియన్సీ, అది ఇంకా రేర్. తర్వాత రక్తం, ప్లేట్లెట్స్, వీటిలో బ్లడ్లో ప్రాబ్లం, బ్లడ్ క్యాన్సర్, ఇవన్నీ తక్కువగా వచ్చే కారణాలు. మోస్ట్ కామన్ కారణం మీరు బ్రషింగ్ ప్రాపర్గా చేసుకోకపోవడం, చిగురులో డస్ట్ చేరుకోవడం.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఫీడింగ్ ఇచ్చే లేడీస్లో ఏమంటే హార్మోనల్ చేంజెస్ వల్ల గమ్స్లో కొద్దిగా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒకసారి డెంటల్ చెకప్, మీరు ప్రెగ్నెన్సీ కానీ ప్రీ ఫీడింగ్ అప్పుడు కానీ డెంటల్ చెకప్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది.